నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. పుష్ప 2 ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి వ్యవహారంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి తీరు మనం చూసాం. తాజాగా ఆయన్ని రెండోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి పోలీసులు పిలిపించి దాదాపుగా 18 ప్రశ్నలు అడిగినట్టు ఒక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా అంటే నెక్స్ట్ డే ఈరోజు మార్నింగ్ ఆయన తండ్రి అల్లు అరవింద్ అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కిమ్స్ హాస్పిటల్లో ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా 2 కోట్ల వరకు రేవతి కుటుంబానికి అనౌన్స్ చేశారు. సో నిన్న ఆ విచారణ తర్వాత ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించే విషయం. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్న ప్రముఖ అడ్వకేట్ నాగూర్బాబు గారు సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య గారు. సార్, అల్లు అర్జున్ రెండోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సో దాదాపుగా 18 ప్రశ్నలు ఆయన అడిగినట్టు. సో ఒకవేళ వాటికి ఆయన ఆన్సర్ కరెక్ట్గా చేయకపోతే సంధ్యా థియేటర్కి తీసుకెళ్ళి సీన్ రీక్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది అనేది నిన్నటి వరకు మనకి వచ్చినటువంటి అంశం. తాజాగా ఈరోజు వాళ్ళ నాన్నగారు ప్రెస్ మీట్ పెట్టడం, దాదాపుగా 2 కోట్ల వరకు అనౌన్స్ చేయడం, అంటే ఏం జరిగి ఉండొచ్చు ఈ గ్యాప్లో అసలు? అది పోలీసు పరిధిలో భాగంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దానికి ఛార్జ్షీట్ వేయాలి. ఒక ప్రొసీజర్ అనేది, లీగల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్లో భాగంగానే అల్లు అర్జున్ గారిని అక్కడ పిలిపించారు. అక్కడ 18 ప్రశ్నలు అడుగుతారా, 20 ప్రశ్నలు అడుగుతారా, 200 ప్రశ్నలు అడుగుతారా, లేదా 1-2 ప్రశ్నలు అడుగుతారా అనేది విచారించే ఆఫీసర్లను బట్టి ఉంటుంది. దానికి అల్లు అర్జున్ గారు ఇచ్చే సమాధానాలు ఆయన చెప్పాల్సినవి చెప్తారు. ఇక్కడ మనం క్లియర్గా ఆలోచించాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఇంటెన్షనల్గా ఒక మహిళను చంపాలని చేసిన చర్య కాదు ఇది. ఏ ప్రశ్న అడిగినా కానీ ఇక్కడ అన్ని రకాల వైలేషన్స్ అందరి సైడ్ నుంచి ఉన్నాయి. థియేటర్ యాజమాన్యం సైడ్ నుంచి కొన్ని వైలేషన్స్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కొన్ని వైలేషన్స్ ఉన్నాయి, ప్రొసీజరల్ వైలేషన్స్ ఉన్నాయి, అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి కొన్ని వైలేషన్స్ ఉన్నాయి. ఈ మొత్తం డిస్ప్యూట్ చుట్టూ చాలా వైలేషన్స్ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన ఏ ప్రశ్నలు అడిగినా కానీ అల్లు అర్జున్ గారిది ఎంతవరకు ఉన్నది అనే దానికి సంబంధించే ప్రశ్నలు ఉంటాయి. థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించాల్సింది థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తారు. బౌన్సర్లకు సంబంధించినవి బౌన్సర్లను ప్రశ్నిస్తారు. నెక్స్ట్ ఇంకా అందులో ఎవరైనా ప్రజలు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ మీద తొయ్యటాలు కానీ ఇలాంటివి జరుగుంటే, అందులో ఎవరైనా తేలుంటే సీసీటీవీ కెమెరాస్లో వాళ్ళని ప్రశ్నిస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ప్రశ్నించిన తర్వాత వీళ్ళు వచ్చి 2 కోట్లు ఇచ్చి ఏదో రాజీ చేసుకుంటున్నారనేది అవాస్తవం. ఫస్ట్ ఇక్కడ క్లియర్గా చూడాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ మీరు చూశారు. ఆ టైంలో కూడా వాళ్ళు ఒక ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ద డే 1 ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా అల్లు అర్జున్ గారు ఒక 25 lakhs నేను ఇస్తానని అనౌన్స్ చేశారు. బట్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో, అప్పటికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినట్టు బేబీ తెలిసి ఉండకపోవచ్చు. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఈ ప్రొసీజర్ అంతా, లీగల్ ప్రొసీజర్ అంతా జరిగి ఇది ఒక పొలిటికల్ రప్చర్ అయ్యి ఇంత జరిగిన తర్వాత క్లియర్గా ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త, రేవతి గారి భర్త ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆ ఎఫ్ఐఆర్ నమోదు జరిగిన తర్వాత పొలిటికల్ రప్చర్ జరగడం. ఈ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు క్లియర్గా చెప్పారనమాట, మైత్రి మూవీ మేకర్స్, నేను, వీళ్ళు ఇంకా కొంతమంది మా బ్యానర్ కానీ వీళ్ళు కానీ అందరు కానీ ఒక అమౌంట్ అని అనుకుంటామని కూడా, ఇది నేను చెప్పదలుచుకోలేదు, చెప్పొచ్చో లేదో నాకు తెలియదు అని తర్వాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ క్లియర్గా చెప్పారు. అది అమౌంట్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇస్తాము అని. సో బాధిత మహిళకి న్యాయం జరగాలి. బాధిత మహిళ అంటే తను చనిపోయింది, తను తిరిగి తీసుకొని రాలేరు. ఇప్పుడు న్యాయం ఎవరికి చేయాలి? కుటుంబ సభ్యులకు చేయాలి. కుటుంబ సభ్యులకి ఏ విధంగా న్యాయం చేయగలం? అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి ఒక 7 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాలు జైల్లో పెడితే న్యాయం జరిగిద్దా? జరుగుతుందా? జరగదు. లేదు అల్లు అర్జున్ గారి ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళేస్తే న్యాయం జరుగుతుందా? జరగదు. నిజంగా న్యాయం చేయాలనుకుంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అర్థం చేసుకొని ఏ విధంగా న్యాయం చేయగలమని ఆలోచించి వాళ్ళకు 2 కోట్లు ప్రకటించారు. దానికి ఇచ్చే వ్యక్తి రెడీగా ఉన్నాడు, ఇవ్వడానికి తీసుకునే వ్యక్తి రెడీగా ఉన్నాడు. సో దానికి పొలిటికల్ కాంట్రవర్సీస్ కానీ, లేకపోతే ఆడియన్స్ ఒపీనియన్ కానీ, లేకపోతే ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ, లేకపోతే ఇంకో కాంగ్రెస్ పార్టీ కానీ, ఇవన్నీ కలిపి చూడాల్సిన నెసెసిటీ మనకు లేదు. 2 కోట్లు నిజంగా ఇస్తున్నారంటే మనం కూడా అప్రిషియేట్ చేయాలి. అతని కుటుంబానికి ఉపయోగపడుతుంది కాబట్టి, నిజంగా తన బాబు హాస్పిటల్లో ఇంకా ఉన్నాడు కాబట్టి, వాళ్ళ విద్యకి, వైద్యానికి, ఫ్యూచర్లో వాళ్ళ కుటుంబం ఎదుగుదలకి, అంటే తనకు కూడా ఒక ఉద్యోగం ఇస్తారు అనే ఆప్షన్ వచ్చింది కాబట్టి, ఈవెన్ కోర్టుకు వెళ్ళినా కూడా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి అనుకుంటే తన కాంపెన్సేషన్ లోపల ఇవ్వాలని డెఫినెట్గా చెప్తుంది. లీగల్ అలా ఉంటుందా సార్? లీగల్లో డెఫినెట్గా తన కుటుంబం నష్టపోయింది, రీప్లేస్మెంట్ అయితే చేయలేరు. అంటే చట్ట పరిధిలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు తనంతట తానే ఒక ప్రెస్ మీట్ పెట్టి, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి, నాకు ఆయన అరెస్ట్ చేయడం ఇష్టం లేదు, అరెస్ట్ చేసి అంత దూరం వెళ్తుందని నేను అనుకోలేదు, ఆయన నాకు కుటుంబానికి అండగా ఉంటారు అని చెప్పి ఆయనే కేసు విత్డ్రా చేసుకున్నప్పుడు ఇంకా మనకి మధ్యలో ఏముంది ఇష్యూ? ఓకే. సో కంప్లీట్గా ఇది రాజకీయ కోణంలో వెళ్ళిందని వచ్చా?
అంటే 3 పర్స్పెక్టివ్స్‌లో మనం చూడాలండి ఫస్ట్. ఒక లీగల్ యాంగిల్‌లో చూడాలి. లీగల్ యాంగిల్‌లో అంటే పోలీసుల ప్రవర్తన ఏంటి? పోలీసుల పరిధి ఎంతవరకు ఉంటుందనేది. పొలిటికల్ కాన్స్పిరెన్సీ చూడాలి. పొలిటికల్ క్రిటిసిజం చూడాలి. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు చేసినటువంటి వైలేషన్స్ ఏమన్నా చేశారా? అనేది 3 ఇన్సిడెంట్స్‌ని మనం చూసుకుంటే గానీ ఈ విషయం ఓవరాల్‌గా మనకు కంక్లూడ్ అవ్వదనమాట. యాక్చువల్‌గా థియేటర్స్‌ని పర్మిషన్ ఇవ్వొద్దు అనని ఒక అడ్వకేట్ ముందుగానే ఈ బెనిఫిట్ షోలకు కానీ దీనికి పర్మిషన్ ఇవ్వొద్దు. చలికాలంగా ఉంది. క్రౌడ్ పుల్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల గొడవలు గానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని మీరు నియంత్రించలేరు. దీని మీద చర్యలు తీసుకోండి అని ఒక అడ్వకేట్ ఆల్రెడీ సినిమా రిలీజ్ కన్నా ముందే పర్మిషన్ ఇవ్వడానికన్నా ముందే ఒక లెటర్ పెట్టారు. సిపి గారి దృష్టికి గానీ, డీజీపీ గారి దృష్టికి గానీ, మన సిఎస్ గారి దృష్టికి గానీ వీళ్ళందరి దృష్టిలో ఉంది. అండ్ కోర్టులో ఈ పుష్ప మూవీ మీద ఒక కేసు కూడా ఫైల్ చేశారు. టికెట్ రేట్లు ఇంత పెంచడం దారుణమైన విషయం అని క్లియర్గా ఫైల్ చేశారు. మరి అప్పుడు ప్రియంటివ్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? సిఎస్ గారి మీద లేదా? డీజీపీ గారి మీద లేదా? ఒక హైకోర్టు న్యాయవాది ఒక అప్లికేషన్ మీకు ఇచ్చారు అని అంటే, ఒక నివేదిక మీరు ఇచ్చారంటే ఆయన అనాలిసిస్ చేసే ఇచ్చుంటారు కదా, ఇలాంటి సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ టికెట్ రేట్లు పెంచి ప్రజలని ఇలా ఇబ్బందులు పెట్టడం కూడా కరెక్ట్. సామాన్య ప్రజలని ఇంత ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. వచ్చే వాళ్ళంతా కూడా ఫ్యాన్స్ రూపంలో ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నప్పుడు ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద క్లియర్గా ఉంది. నెక్స్ట్ ప్రభుత్వం ఎక్కడ మిస్ అయింది? అక్కడ ఆప్షన్లో హైకోర్టు ఎవరైతే ఇచ్చారో దీన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టేసేశారు. టికెట్ రేట్ పెంచుకోవడానికి ఇచ్చారు, ఓకే, ఇండస్ట్రీ బాగుపడాలన్న ఉద్దేశంతో మీరు టికెట్ రేట్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చేశారు. బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇచ్చేసేశారు. అండ్ అల్లు అర్జున్ గారు ఏదో అక్కడికి థియేటర్కి వెళ్తారేమో అని లెటర్ ఏదన్నా పెడితే దాని మీద ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. ఆయన వెళ్ళొచ్చు అని చెప్పలా, వెళ్ళకూడదు అని చెప్పలా. అయితే ఇక్కడ కొంతమంది రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు ఏదైనా సభ పెడుతున్నారని చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీజేపీయో టీఆర్ఎస్ రేపు ఏదైనా సభ పెడుతున్నారు అని అనౌన్స్ ఏదైనా చేస్తే పోలీస్ యాక్షన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఈ ప్రభుత్వం లేదా రాజకీయ పాలకుల విధానం ఎలా ఉంటుంది? ఇమీడియట్గా వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ప్రివెంటివ్ అరెస్టులు చేసేస్తారు. పర్మిషన్ లేదని, సభలకు వెళ్ళడానికి వీలు లేదని ఇంటికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. మరి అలా ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్తేనే కదా ఎవడరా నా ఇంట్లోకి వచ్చేది, ఎవడొచ్చేవాడాడు, పంపినవాడు ఎవడు, ముడ్డి మీద తంతా అని అన్నాడా లేదా? మరి ఈరోజు అదేవిధంగా తెలంగాణలో ప్రివెంటివ్ అరెస్టులు చేస్తానే ఉన్నారా లేదా? వాళ్ళు ఏదైనా ప్రొటెస్ట్ చేస్తారో అని అనుకుంటే ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారని ఉన్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు తన సినిమా చూడడానికి వెళ్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ప్రివెంటివ్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అల్లు అర్జున్ గారి కాన్వాయ్ని ఆర్టీసీ ఎక్స్ రోడ్లోనే అక్కడ క్లియర్గా వస్తున్నప్పుడు, ర్యాలీ చేసుకుంటూ వస్తున్నప్పుడు డీసీపీ గారికి తెలుసు, ఏసీపీ గారికి తెలుసు, సిపి గారికి తెలుసు, క్లియర్గా అందరికీ ఇన్ని విషయాలు తెలిసినప్పుడు మీరు అక్కడే ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు అని క్లియర్గా పోలీసులు ఎందుకు ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడంలో వైఫల్యం చెందారు? యాక్షన్ తీసుకోవాల్సిన నెసిటీ వాళ్ళ మీద ఉంది. ఆయన చక్కగా తీసుకొని అంతా క్లియర్ చేసుకుంటా, బౌన్సర్స్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, పోలీసులలో కూడా లాఠీలతో జనాలను పక్కకు జరుపుతూ లోపలికి తీసుకొని వెళ్ళి థియేటర్లో కూర్చోబెట్టే అంత స్వేచ్ఛ మీరు ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ అంటే ఒక్క వీడియోనే బయటకు వచ్చింది సార్. అల్లు అర్జున్ బయటకు వచ్చేటప్పుడు మాత్రమే పోలీసులు ఉన్నారు తప్పితే, అల్లు అర్జున్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన వ్యక్తిగత సిబ్బంది తప్పితే పోలీసులు ఎక్కడ కనిపించలేదు. కానిస్టేబుల్స్ అక్కడక్కడ కనిపించినట్టు క్లియర్గా ఉందండి. నేను అదే చెప్తున్నా, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అని తెలిసినప్పుడు అతను పర్మిషన్ కోసం 2 times థియేటర్ యాజమాన్యం అప్లై చేశారు. ఓకే, కానీ అతను వస్తున్నాడు, ఒక హీరో వ్యక్తి రోడ్డు మీద వస్తున్నారు అని అంటే అక్కడ ఏదో క్రౌడ్ ఎక్కువ ఉంటారు అని వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. అక్కడ దగ్గరలో కొన్ని థియేటర్స్ ఉన్నాయి. సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అక్కడ 7-8 థియేటర్లు ఉన్నాయి, క్రౌడ్ ఎక్కువగా ఉంటారు అన్నప్పుడు క్రౌడ్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఒక హీరో అలా వస్తున్నప్పుడు డెఫినెట్గా ఆపాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇన్ఫర్మేషన్ అంటే ఒక్కటి సార్, ఇప్పుడు బాధ్యత అంటే ఒక పోలీసుల మీదే కాదు కదా. మీరు జాతీయ అవార్డు గ్రహీత, మీరు ఒక స్టార్ హీరో, మీరు ఒక సెలబ్రిటీ. మీరు వస్తున్నప్పుడు జనాలు ఆషామాషిగా ఉండరు, చొక్కాలు చింపుకొని పిచ్చి ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఒక సిటిజన్ గా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించింది ఏది అక్కడ? మరి నేను అదే చెప్తున్నాను. దీన్ని 3 pointsలో మనం చూడాలి. లీగల్ పర్స్పెక్టివ్, పొలిటికల్ పర్స్పెక్టివ్ అండ్ ఫ్యాన్స్ బేస్లో.
అల్లు అర్జున్కి సంబంధించిన వైలేషన్స్. అల్లు అర్జున్ వైలేషన్ చేయలేదని నేను అంటలా. ఉమ్. ఆయన ముందు డిపార్ట్మెంట్ సైడ్ ఉన్న వైలేషన్స్ నేను Okay. చెప్తున్నాను అనమాట. డిపార్ట్మెంట్ సైడ్ జరిగినట్టు వైలేషన్స్, ప్రివెంటివ్ అరెస్టులు మీరు ముందు చేస్తున్నప్పుడు, ఏదైనా సభ జరుగుతుందని రేపు ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నప్పుడు, అక్కడ ఏదైనా అల్లర్లు జరుగుతాయన్న ఉద్దేశంతో మీరు రాజకీయ నాయకులు ఇళ్లలోకి వెళ్ళిపోయి మరి ప్రివెంటివ్ అరెస్టులు చేస్తూ, బ్యారికేడ్స్ పెడుతూ, రోడ్డు మీద వెహికల్స్ని ఆపేసే మీరు ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడిన వారిని వాళ్ళు అధికారంలో లేరన్న ఉద్దేశంతో ప్రివెంటివ్ అరెస్టుల రూపంలో లేదా రోడ్ల మీద డీసీపీలు కానీ ఎంతమంది ఆపడం మీరు చూడలా? వాళ్ళకన్నా లేకపోతే ఈరోజు సినీ ప్రముఖులు ఏమన్నా గొప్పవాళ్ళ? కాదు కదా. అల్లు అర్జున్ గారు బయటకు వచ్చినప్పుడే ఎక్కడ ఆ థియేటర్ లోపలికి వెళ్ళే వరకు కూడా కొంత టైం డ్యూరేషన్ అనేది ఉంది. ఆ టైం డ్యూరేషన్లోనే మీరు ఆపి ఉండాల్సింది ఫస్ట్. నిజంగా అక్కడ అంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇది డిపార్ట్మెంట్ సైడ్ నుంచి జరిగిన ప్రొసీజరల్ వైలేషన్. ఓకే. ఒక హైకోర్టు న్యాయవాది మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినా మీరు దాన్ని లెక్కలోకి తీసుకోలేదు. ఒక హైకోర్టు న్యాయవాది రాష్ట్ర ప్రభుత్వానికి సిఎస్కి ఇచ్చినా కానీ దాన్ని లక్ష్య పెట్టలేదు. ఒక హైకోర్టు న్యాయవాది హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసినా కానీ దాని మీద ఎలాంటి చర్యలు లేదు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రం మీరు ప్రెస్ మీట్లలోకి వచ్చేసేస్తారు, అలా జరిగింది ఇలా జరిగిందని. డిపార్ట్మెంటల్ ప్రొసీజరల్ వైలేషన్ అనేది అది జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి మనం తీసుకోవాలి. అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి మనం తీసుకుంటే ఆయన బయటకు వచ్చేటప్పుడు మీరు అన్నట్టు నేషనల్ అవార్డు గ్రహీత, పుష్ప 1 తర్వాత ఆయనకి ఇండియా లెవెల్లో చాలా క్రేజ్ వచ్చేసింది. ఆయన ఒక్కసారి బయటకు వస్తే ఒక ముఖ్యమంత్రికి ఎంత ఫాలోయింగ్ ఉందో అంత ఫాలోయింగ్, అంతకన్నా ఎక్కువ. అంటే ముఖ్యమంత్రి గారికి మహా అయితే జెండాలు పట్టుకొని వస్తారు, ఈయనకి ఇంకా గుడ్డలు దించేసుకునే ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఈ సందర్భాన్ని మనం చూసుకోవాలి. అంటే ఈ ఇన్సిడెంట్లో ఎవరైతే చనిపోయిన మహిళ ఉందో తనకు 39 సంవత్సరాల వయసు, 2 చిన్నపిల్లలు, బెనిఫిట్ షోకి ఎక్కడో దిల్సుఖ్ నగర్ నుంచి 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చారు అంటే అంత చలిలో నిజంగా ఫ్యాన్సే కదా వాళ్ళు. అలా వచ్చిన వాళ్ళు ఒక 2 చిన్నపిల్లలు తీసుకొని కూడా అక్కడికి వచ్చారంటే ఇంకా జనరల్ యూత్ ఎంతమంది ఉంటారు, ఎంత క్రౌడ్ అక్కడ ఉంటుంది. ఇవన్నీ అల్లు అర్జున్ గారి మైండ్లో కూడా ఉండాలి. నేను వెళ్తే అక్కడ ఆయన మహా అయితే ఆయన మూవీ ఆయన చూసుకొని ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ ఎక్కడ విజిల్స్ వేస్తున్నారు, నేను 3 సంవత్సరాలు కష్టపడ్డాను ఈ సినిమా తీయడానికి, నా ఫ్యాన్ ఎక్కడ విజిల్ వేస్తున్నాడు, ఎక్కడ హైప్ వస్తుంది, ఇంకా నేను ఏం నేర్చుకోవాలి అన్న ఉద్దేశం మైండ్ సెట్లోనే అక్కడికి వెళ్తాడు. నా ఫ్యాన్స్ అందరికీ నేను ఒకసారి అలా ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే అక్కడికి వెళ్తాడు. కానీ ఆయన లీగల్గా ఆలోచించుకోవాల్సిన నెసిటీ ఆయనకు ఉంది. నేను అక్కడికి వెళ్తే జరిగే నష్టం ఏంటి, అక్కడికి వెళ్తే నా ఫ్యాన్స్ ఎంత ఇబ్బంది పడతారు. జనరల్గా ఒక ఆడియో ఫంక్షన్ జరిగితేనే అంతమంది బౌన్సర్లు అంతమంది ఇది ఉన్నా కానీ ఎవరో ఒకళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి కాళ్ళ మీద పడ్డాలు, నెట్టుకుంటా వెళ్ళిపోవడాలు, చాలా దూరంలో ఇలా జరిగే ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. బ్యారికేడ్స్ ఎక్కి మరీ విజిల్స్ వేసేవాళ్ళు ఉన్నారు, కరెంట్ షాక్ కొట్టి ఇలాంటి ఫంక్షన్స్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు పోల్స్ ఎక్కినప్పుడు. ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి. అది అల్లు అర్జున్ గారు ఆయన లీగల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లారిటీగా చెప్పాలి, మనకి ఇంకా పర్మిషన్ రాలేదు కాబట్టి మనం వెళ్ళకూడదు అనేది క్లియర్గా ఇంటిమేషన్ ఆయనకి ఇవ్వాలి. ఆయన కూడా తను ఆలోచించుకొని నేను వెళ్తే ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి అనేది ఆలోచించుకొని వెళ్లకుండా ఉంటే బాగుండేది. అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి జరిగిన మిస్టేక్ మాత్రం అదే. అండ్ ఇంకొకటి ఆయన దగ్గర నుంచి ఇంకో మిస్టేక్ కూడా వినిపిస్తుంది సార్. అంటే నిన్న విచారణలో ఈ ప్రశ్న ప్రధానంగా వినిపించింది. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కంటే కూడా ఆయన వ్యక్తిగత సిబ్బంది దాదాపుగా 40 నుంచి 50 మంది. బౌన్సర్స్ అంటేనే చూడడానికి ఆకారంగా చాలా పెద్దగా ఉంటారు, బలంగా ఉంటారు. ఒకేసారి ఒక 10 మందిని కూడా నెట్టగలిగే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. ఈ రోజు అసలు రేవతి చనిపోవడానికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిగత సిబ్బంది. ఆ జనాన్ని ఇలా స్ప్లిట్ చేసే క్రమంలో అసలు పక్కన ఏం జరుగుతుందని చూసుకోకుండా ఆ సోయిలు కూడా లేకుండా వాళ్ళు అలా తోసారు, అందుకని ఆవిడ చనిపోయింది అనేది నిన్న ప్రధానంగా వినిపించినటువంటి ప్రశ్న అదొకటి. అంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఆయన రాసిన కంప్లైంట్లో సో టైంకి నేను థియేటర్కి వెళ్ళాము, అక్కడికి థియేటర్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ గారు అక్కడికి రావడం వలన, క్రౌడ్ ఎక్కువగా ఉండడం వలన, వాళ్ళ సిబ్బంది కూడా తోపులాట్లు జరగడం వల్ల దానిలో నా భార్యనో కొడుకు శ్రీతేజ అతని పేరు ఇలా పడిపోయి ఉన్నారని కంప్లైంట్లో క్లియర్గా ఉంది. కంప్లైంట్లో ఉన్న విషయమే ఇప్పుడు మీరు నాకు చెప్తున్నారు క్లియర్గా. అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి జరిగిన మిస్టేక్ అసలు అక్కడి నుంచి రావటమే వైలేషన్ లేకుండా. అండ్ సెకండ్, బౌన్సర్స్ని పెట్టడం అనేది ఒక వ్యక్తి వస్తున్నప్పుడు ప్రొడక్షన్ పర్పస్ కోసం బౌన్సర్స్ అనేది ఎంగేజ్ చేసుకుంటూ ఉంటారు ఒక ప్రైవేట్ సెక్యూరిటీ. ఇది నాకే కాదు చాలా మందికి ఉన్న డౌట్, ఇది క్లియర్ చేయండి.
రాజకీయ నాయకులు పక్కన పెట్టేస్తే ముఖ్యంగా సెలబ్రిటీల విషయానికి కానీ పారిశ్రామికవేత్తలకు కానీ చూసుకుంటే అవును బౌన్సర్స్ అనేది వ్యక్తిగత సిబ్బంది. సో వీళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళని పెట్టుకుంటారు. అవును బట్ వీళ్ళు సొంత ఖర్చులతో పెట్టుకున్నప్పటికీ కూడా వీళ్ళు బౌన్సర్స్ అరౌండ్ చేసుకోవాలి అంటే వీళ్ళు లీగల్గా కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా లెటర్ అంటే పర్మిషన్స్ తీసుకోవాలా, నాకు ఇంత బౌన్సర్స్ కావాలి అంటే నేనే పెట్టుకుంటున్నాను బట్ మీ పర్మిషన్ కావాలి ఏమైనా ఉంటుందా? అలా ఏముండదండి. ఒక మన ఇష్టం ఎంత అని మన ఇష్టం పెట్టుకోవచ్చు. వ్యక్తిగత సిబ్బందిని అపాయింట్ చేసుకోవడానికి మనం శాలరీస్ పే చేస్తున్నాం. సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉంటాయి ఓకే. అండ్ ట్రైన్డ్ బౌన్సర్స్ ఉంటారు. దానిలో కొంతమంది రిటైర్డ్ ఆర్మీలో వర్క్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఇలా ట్రైన్డ్ పర్సన్స్ వీళ్ళు ఉంటారనమాట. వాళ్ళు లీడ్ చేస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీస్కి మాకు ఈ రోజు ఇంతమంది సెక్యూరిటీ కావాలి, మేము సో so and so దీనికి దానికి గవర్నమెంట్ వెళ్తున్నామని. సంబంధం లేదు. సంబంధం ఉండదు. Okay. వాళ్ళకి కూడా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి శాలరీస్ ఉంటాయి, వాళ్ళకి కూడా ఏజెన్సీస్ ఉంటాయి సపరేట్గా. ఓకే. వాళ్ళు పర్మిషన్స్ తీసుకొని రన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి శాలరీస్ పడుతుంటాయి, వాళ్ళకి కూడా కంపెనీ యాక్ట్ కింద కంపెనీస్ రిజిస్టర్ అయ్యి ఉంటాయి, వాళ్ళకి శాలరీస్ పిఎఫ్ ఈఎస్ఐ అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటూ ఉంటాయి అనమాట. దానికి వ్యక్తిగత సిబ్బందిని అపాయింట్ చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన నెసిటీ లేదు. బట్ గన్ మ్యాన్స్ని కానీ లేదా ఇంకేదైనా ఫోర్సెస్ అడిషనల్గా నాకు డిపార్ట్మెంట్ నుంచి నాకు ఈ వ్యక్తులు కావాలి సార్ అని కోరినప్పుడు మాత్రం డెఫినెట్గా ప్రభుత్వాన్ని అడగాల్సిన నెసిటీ ఉంటుందన్నమాట. సో వ్యక్తిగత సిబ్బందిని అనేది అక్కడ క్రౌడ్ ఉన్నారు కాబట్టి మీరు మూవీ ఫంక్షన్స్లో చూసినా కానీ 20-30 మంది బౌన్సర్స్ అవును. కనిపిస్తూ ఉండడం ఇది జనరల్గా సెలబ్రిటీస్లో చూస్తున్నటువంటి విషయమే. రీసెంట్గా మోహన్ బాబు గారి ఇంటి దగ్గర బౌన్సర్స్గా చూడడం కానీ అవును. సెలబ్రిటీ లైఫ్లో బౌన్సర్స్ అనేది ఒక దైనందిన కార్యక్రమాల్లో ప్రజల్లోకి వచ్చేటప్పుడు బౌన్సర్ని అపాయింట్ చేసుకుంటూనే ఉన్నారు. ఓకే. సో అల్లు అర్జున్ గారి సైడ్ నుంచి జరిగిన మిస్టేక్ అయితే పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్రౌడ్ చూసి కూడా ఆయన సినిమా ఇంటెన్షనల్గా చూసి నేను ఎంజాయ్ చేయాలి అనుకోవటం, ఆ క్రౌడ్ చూసి ఆయన వెనక్కి ఇవ్వకుండా అంటే ఆయన ఫ్యాన్ మూమెంట్ని ఎంజాయ్ అనుకున్నాడే కానీ నా వల్ల ఇంత ఇబ్బంది జరుగుతుందని ఆయన గెస్ చేయలేని పరిస్థితిలో ఉండడం ఆయన సైడ్ నుంచి జరిగిన మిస్టేక్. అండ్ పొలిటికల్ మిస్టేక్ ఏంటంటే ఇందులో పొలిటికల్ కాంట్రవర్సీ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఆ పొలిటికల్ కాంట్రవర్సీ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఈ మూవీ ఒక సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోవటం, దానిని అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి కేటీఆర్ గారు చాలా క్లియర్గా ఆయన అవహేళన చేస్తూ ముఖ్యమంత్రి అంటే ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు, అతని పేరు ఎవరికన్నా తెలుసా, ఎవరికి తెలియదు, ఆ సినిమాకి ఏదైతే పర్మిషన్స్ ఇచ్చారో పర్మిషన్స్ ఇచ్చిన ఆ హీరోకే పేరు గుర్తులేనటువంటి ముఖ్యమంత్రి అని అవహేళన చేయటం. రాష్ట్ర ముఖ్యమంత్రి చుట్టూ ఎప్పుడు కూడా ఒక నిఘా వర్గాలు ఉంటాయి. ఆ నిఘా వర్గాలు నెక్స్ట్ ప్రత్యర్థి మీద నిఘా ఉంటుందన్నమాట. ప్రత్యర్థి ప్రతిరోజు ఏం మాట్లాడుతున్నాడో తీసుకెళ్ళి సార్ ఈరోజు ఇది మాట్లాడారు ఈ ఇష్యూ నడుస్తుంది అని అతని దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు తను ఆలోచించుకునే శక్తి అతనికి ఉంటుంది. అంటే డెసిషన్ తీసుకోవడం కదా తను ఆలోచించుకున్నాడు. నన్ను ఇలా క్రిటిసైజ్ చేశారా, నిజమే నేనే పర్మిషన్స్ ఇచ్చా, టికెట్ రేటు 800 పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చా, జనరల్గా ఎంత కమ్మాలి 250 200. నిజంగా ఆ సంధ్యా థియేటర్ ఇలాంటి థియేటర్స్ దగ్గర మనం చూస్తే 2000 3000 4000 కూడా అమ్ముతున్నారు. దాని మీద ఎలాంటి చర్యలు లేవు ఇప్పటికీ. ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళడం రేవంత్ రెడ్డి గారి దగ్గర దాన్ని చూసుకోవడం, ఇలా క్రిటిసైజ్ చేశారు, నేనే పర్మిషన్స్ ఇచ్చాను, నా పేరే మర్చిపోవడం ఏంటి, దాన్ని ఎలా నన్ను అవహేళన చేయడం ఏంటి అని ఒక పర్సనల్ హట్టింగ్ పాయింట్ అనేది ఉంది. ట్రిగరింగ్ పాయింట్ అది, పర్సనల్గా ట్రిగర్ అయిన పాయింట్ అది. పర్సనల్గా ట్రిగర్ అయిన తర్వాత ఈ కేసు అనేది లీగల్గా ఒక మనిషి చనిపోతే ఆటోమేటిక్గా ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి అంటే చనిపోయిన బాధితురాల తరఫున భర్త డైరెక్ట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది, కంప్లైంట్ కాపీ నేను చదివాను, అతను స్వచ్ఛందంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, అతను ఎవరో ఫోర్స్ఫుల్గా ఇచ్చింది కాదు. అండ్ పోలీసులు కూడా ఓ వ్యక్తి చనిపోతే డెఫినెట్గా ఒక మహిళ చనిపోతే డెఫినెట్గా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. ఆ కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్లో రాసిన దాన్ని బట్టి అల్లు అర్జున్ గారి పేరు, అల్లు అర్జున్ గారి బౌన్సర్స్ పేరు అండ్ 70mm సంధ్య 70mm థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళ పేరు క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసిన దాన్ని బట్టే స్టెప్స్ తీసుకున్నారు. అండ్ పెట్టిన సెక్షన్స్ కూడా క్లియర్గా కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ సెక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. కాకపోతే పొలిటికల్ హీట్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఆయన మైండ్లో అది ఉండడం వల్ల దాన్ని అసెంబ్లీలో మాట్లాడే విధంగా ఎంఐఎం లీడర్ ప్రశ్న అడగడం ఏంటి, దానికి 20 నిమిషాలు స్పందించి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఏంటి, ఆయనకి బెయిల్ వచ్చినా కానీ బెయిల్ వచ్చిన తర్వాత ఈయన మాట్లాడడం ఏంటి, ఆయనకి బెయిల్ వచ్చేసింది, ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది, లీగల్ ప్రొసీజర్ జరుగుతూ ఉంది, అది కామన్ మ్యాన్కి జరిగినా అల్లు అర్జున్ జరిగినా ఎవరికైనా ఒకటే. అల్లు అర్జున్ కాలు ఏమన్నా ఇరిగిందా, కన్ను ఏమైనా పోయిందా, కిడ్నీ ఏమైనా పోయిందా, ఇంతమంది ఇండస్ట్రీ వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు అని ఇంత పర్సనల్ ఎజెండాగా దాడి చేసినట్టు అనిపించింది. అంత నెసెసిటీ లేదు ఇక్కడ. అది ఒక యాక్సిడెంటల్గా జరిగినటువంటి విషయం చాలా క్లియర్గా. అది ఎవరు అల్లు అర్జున్ ఇంటెన్షనల్గా చేసింది కాదు, బౌన్సర్స్ చేసింది కాదు,
అక్కడ ఉన్న ప్రజలు చేసింది కాదు, మేనేజ్మెంట్ కూడా. ఎవరైనా ఒక సక్సెస్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు కానీ ఒక సక్సెస్లో ఒక ఇలాంటి చర్య జరగాలని ఎవరు కోరుకోరు. బట్ ఓవరాల్గా ముగ్గురు మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది అనొచ్చు. మూడు ఇక్కడ పొలిటికల్ హీట్ అనేది ఒకటి ఉంది, పొలిటికల్ క్రిటిసిజం వల్ల ఒక ఇష్యూ అనేది జనరేట్ అయ్యింది, డిపార్ట్మెంటల్ ప్రొసీజరల్ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోకపోవడం వల్ల కొంత జరిగింది, అల్లు అర్జున్ గారు కొన్ని వైలేషన్స్ చేయడం వల్ల ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది. సో సొసైటీలో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే డెఫినెట్గా ప్రివెంటివ్ యాక్షన్స్ పోలీసులు ఎలా అయితే తీసుకుంటున్నారో, అంటే వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి మూవీస్కి సంబంధించినప్పుడు ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు డెఫినెట్గా తీసుకోవాల్సిన నెసెసిటీ వీళ్ళుంది. కొన్ని ప్రోటోకాల్స్ ప్రొసీజర్స్ వీళ్ళు ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళు. అండ్ ఫ్యాన్స్ కూడా ఆలోచించుకోవాలి. ఆ రోజే నేను బెనిఫిట్ షోకి వెళ్ళిపోయి చూసేసేసి చూడకపోతే 4,000 కొట్టి 2,000 పెట్టి ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి టికెట్ పెట్టి చూపించేసి, ఒక సామాన్యుడి జీవితంలో ఒక 8,000 అనేది చాలా ఇంపార్టెంట్, అవి కూడా ఖర్చు చేసి వెళ్ళాల్సినంత నెసెసిటీ ఉందని వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఇప్పుడు అయితే ఇంత హీట్ క్రియేట్ చేస్తుంటే, ఈ పొలిటికల్గా ఇంత హీట్ జరుగుతూ ఉంటే ఎవరెవరో వస్తారు, ఏదేదో క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఆయన 25 లక్షలు ఎందుకు ఇచ్చారు, సినిమాకి తీసుకునేదేమో 200 కోట్లు, ఇచ్చేదేమో 25 లక్షల, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ఎవరెవరి ఒపీనియన్ వాళ్ళది. ఒక సస్పెండెడ్ ఏసీపీ విష్ణుమూర్తి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన వర్షన్ కూడా మనం చూసాము. తర్వాత తెలిసింది ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు అని ప్రెసెంట్. సో మరి ఆయన ప్రెస్ మీట్ కూడా మీరు చూసే ఉంటారు. సో ఒక అడ్వకేట్ గా మీరు చెప్పండి, అసలు ఆయన మాట్లాడిన దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆయన పర్సనల్ అజెండాతో మాట్లాడాడండి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదో సపోర్ట్ తీసుకున్నట్టు మాట్లాడుతూనే ఆయనకి అసలు ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పిన వ్యక్తి ఎవరు? దీని మీద విచారణ చేయండి. ప్రెస్ క్లబ్కి వెళ్ళి డిపార్ట్మెంట్ తరఫున మాట్లాడుతున్నట్టు ఒక రిటైర్డ్ సస్పెండెడ్ ఏసీపీ అయ్యండి అతను ప్రెస్ మీట్కి వెళ్ళి అల్లు అర్జున్ గారి గురించి ఎలా మాట్లాడతాడు? పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ స్టాండ్ తీసుకొని ఎవరి ప్రోద్బలం లేకుండా ఇది జరుగుతుందా? అండ్ అంత పర్సనల్ అజెండా తోటి నీ తాట తీస్తాం, తోలొలుస్తాం, నువ్వు సినిమాలో పోలీసు వాళ్ళని అట్లా కించపరుస్తూ చూపిస్తూ ఉన్నావు, నువ్వు అది చేస్తూ ఉన్నావు, నీ సిటిజన్, నువ్వు ఎక్కడ సిటిజన్, అసలు నీ ఆధార్ కార్డు ఎక్కడుంది, ఇలాంటి అన్నెసరీ టాపిక్స్ అంతా మాట్లాడాడు. ఒక్క చోట కూడా ఈయన చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అని అయితే అనిపించలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది సార్. మరి వితౌట్ కోర్ట్ పర్మిషన్ కానీ వితౌట్ పోలీస్ పర్మిషన్ కానీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం లీగల్గా కరెక్ట్ అయినా అసలు అది? అల్లు అర్జున్ గారి బెయిల్ వచ్చిందండి. బెయిల్ కండిషన్స్లో మీరు మీడియా ముందుకెళ్ళి ఎలాంటి ప్రెస్ మీట్స్ పెట్టకూడదు అని కండిషన్ ఏమైనా ఉందా? అదే అడుగుతున్నాం మేము. లేదు, మాకు తెలియదు. కండిషన్ లేదు అందులో. ఓకే, అందులో లేదు, కండిషన్ లేదు. అండ్ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నీ కన్ను పోయిందా, కాలు పోయిందా, నువ్వు చేసిన పని వల్ల మా డిపార్ట్మెంట్ ఏసీపీలు నాకు చెప్పారు ఇట్లా జరిగిందని 20 నిమిషాలు మాట్లాడినప్పుడు డెఫినెట్గా అల్లు అర్జున్ కూడా ఒక మనిషే. ఆయనకు కూడా భారత రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది, భావ ప్రకటన హక్కు కల్పించింది. ఆ హక్కు ప్రకారమే ఆయన ఎక్కడ కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడలా, జరిగిన వాస్తవాన్ని ఇది ఇలా జరిగింది అని చెప్పాడు. ఆ చెప్పడంలో తప్పే ఉంది? ఇప్పుడు వీరప్పను 100 కేసుల్లో ఉన్నాడు కదా అని మీరు ఇంటర్వ్యూ చేయడం అనుకుంటారా వెళ్ళి? లేదా ఇంకెవరన్నా ఉన్నారు, నక్సలైట్లు ఎవరో ఉన్నారు, కొంతమంది కేసుల్లో ఉన్నారు, మీరు ఇంటర్వ్యూ చేయడం అనుకుంటారా? మరి ఇది భావ ప్రకటన హక్కు తనకుంది. ఆ బెయిల్ కండిషన్స్లో కూడా ఎక్కడ ఈ పాయింట్ మీరు మీడియా ముందుకు వచ్చి ఈ కేసు అయ్యేంత వరకు మాట్లాడడానికి వీల్లేదు అని బెయిల్ కండిషన్స్లో ఏమన్నా ఉందా? లేదా రాతపూర్వకంగా అల్లు అర్జున్ గారికి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఏమన్నా ఇచ్చారా? ఓకే, ఇవేం జరగలేదు కదా, ఆయన మాట్లాడారు. సో ఓవరాల్గా ఈ కేసు మొత్తం కూడా ఇప్పుడు మీ వర్షన్ ప్రకారం చూసుకుంటే ఒకటి ఇగో హర్ట్ అనొచ్చు, లేకపోతే రాజకీయ ఆ రంగు పులుముకొని దీన్ని ఇంత రప్చర్ చేశారు అనొచ్చా సార్? అవును, డెఫినెట్గా ఇది కేవలం రాజకీయ రంగు పులుముకుంది కాబట్టి, రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి ఆ స్థాయిలో దాన్ని ఏదో పర్సనల్గా తీసుకొని అక్కడ అంత మాట్లాడబట్టి, ఎవరో ఏసీపీ కానీ వీళ్ళెవరో రిటైర్డ్ ఏసీపీ, సస్పెండెడ్ ఏసీపీ కూడా వచ్చి కూర్చొని ఇలా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం వల్ల ఇంత హీట్ అనేది జనరేట్ అయింది. లేదా సాధారణంగా ఇది రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటే గోదావరి పుష్కరాలు మీరు చూసారా? 2015లో చూశాను. బోయపాటి శ్రీను గారితో నారా చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో వాళ్ళ ఫ్యామిలీతో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు బోయపాటి శ్రీను గారు దాన్ని షూట్ చేస్తూ ఉన్నారు. షూట్ చేస్తున్నప్పుడు
అక్కడ మరి క్రౌడ్ ఎక్కువ ఉన్నారుగా పుష్కరాల్లో, ఉమ్. అంత క్రౌడ్లో షూట్ చేయాల్సిన నెసిటీ ఉందా? ఎంతమంది చనిపోయారండి? 28 మంది చనిపోయారు. 28 మంది చనిపోతే ఆయన ఇది ఒక ప్రమాదం జరిగింది, చనిపోయిన కుటుంబానికి 5 లక్షల కాంపన్సేషన్ ప్రకటిస్తున్నామని ప్రకటించారు. ఈ ఏసీపీ ప్రెస్ మీట్ పెడుతూ నువ్వు 25 లక్షలు ఇస్తానంటావా, లేకపోతే మైత్రి వాళ్ళతో వీళ్ళతో కలిపి చెక్స్ అంటే అది దాన్ని బ్రైబ్ ఏమన్నాడు? బ్రైబ్ అన్నాడు. అది బ్రైబా? బ్రైబ్కి కాంపన్సేషన్కి తేడా తెలియని వ్యక్తి ఏసీపీ ఎలా అయ్యాడు? ఒక వ్యక్తి నష్టపోతే, ఆ కుటుంబానికి అన్యాయం జరిగితే తనకి సామాజిక బాధ్యతగా, లేకపోతే నా వల్ల జరిగింది అన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఇస్తూ ఉంటారు. ఓకే. 25 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు ఇస్తూ ఉంటారు. ఇచ్చేవాడికి అభ్యంతరం లేదు, తీసుకునేవాడికి అభ్యంతరం లేదు. దాన్ని బ్రైబ్ అంటారా, కాంపెన్సేషన్ అంటారా? కాంపెన్సేషనే కదా. మరి ముఖ్యమంత్రి స్థాయిలో, ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన చుట్టూ 28 మంది చనిపోతే ఇది ఒక ప్రమాదం జరిగింది, 5 లక్షల రూపాయలు నేను ప్రకటిస్తున్నానని ప్రకటించాడు. మరి ఆ కేసును కూడా ఇలాగే ట్రీట్ చేయకపోయారా? అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆ రోజు చర్యలు తీసుకోలేదా? ప్రమాదాన్ని ప్రమాదంగా మనం చూడాలి. కాకపోతే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి, ఆ సెక్షన్స్ ప్రకారం కేసు నమోదైంది కాబట్టి లీగల్గా దాన్ని తీసుకొని వెళ్ళుంటే, పోలీసులు రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా తీసుకొని వెళ్ళుంటే బాగుండేది. ఎస్, మీరు అన్నట్టు ఇప్పుడు రేవతి గారికి సంబంధించిన అంశం రాజకీయ రంగు పులుముకుంది కాబట్టి ఈరోజు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ అంశం మీద 20 నిమిషాలు చర్చించే క్రియేట్ అయింది ఆ అంశం కూడా. సో చూసుకుంటే మరి బయట ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు, విద్యార్థి సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా చాలా సమస్యలా కనిపిస్తుంది. మరి అక్కడ ఎందుకు ఈ రాజకీయ నాయకులకి ఆ సమస్యలు ఎందుకు కనిపించట్లేదు? ఈ ఒక్క సమస్య ఎందుకు కనిపిస్తుంది? మీడియాలో ఏదైతే ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి ప్రజల్లో నానుతూ ఉంటుందో దాని మీదే రాజకీయ నాయకుల కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. ఎవరైనా వ్యక్తి, సాధారణ వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే ఒక చిన్న స్క్రోలింగ్ వేసి వదిలేస్తాం మనం. అదే ఒక సెలబ్రిటీ లైఫ్కి ఏదైనా జరిగింది అని అంటే మీడియా మొత్తం మనం రప్చర్ చేసే పరిస్థితుల్లో మన వ్యవస్థలు ఉన్నాయి ఇప్పుడు. అలాంటి వ్యవస్థల్లో ఉన్నప్పుడు నిజంగా రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడాలి సభల్లో. మీరు చెప్పినట్టు ఎంతమంది రైతులు చనిపోతున్నారని. కొన్ని ప్రైవేటు కాలేజీల్లో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేటు కాలేజీల్లో జాయిన్ చేస్తుంటే అక్కడ 3-4 లక్షలు ఫీజులు కడుతున్నా కానీ వాళ్ళు స్ట్రెస్కి గురైపోయి విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆ తల్లిదండ్రులు వెళ్ళి కేసు పెడుతుంటే కేసులు పెట్టని పరిస్థితి ఉంది, కేసులు తీసుకొని పరిస్థితి ఉంది. వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కేసులు విత్డ్రా చేసే పరిస్థితి ఉంది. వాళ్ళకి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి కేసులు విత్డ్రా చేసే పరిస్థితి ఉంది. అవసరమైతే ఆ చనిపోయిన పిల్లల మీద లేనిపోయిన అబండాలు వేసే పరిస్థితులు ఉన్నాయి. వీటి మీద మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు. నిజంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే రైతులు సరిగ్గా వాళ్ళకి కౌలు రైతులు కానీ గిట్టుబాటు ధర లేక సరిగ్గా పండిన విపత్కర పరిస్థితుల్లో, కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో పంట నష్టాన్ని చేకూరుస్తుంటే ఆత్మహత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాడి గురించి మాట్లాడండి. తెలంగాణలో నిరుద్యోగ యువత ఇప్పటికీ అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఉన్నారు. అలాంటి వాటి గురించి మాట్లాడి సభలో నిజమైన చర్చ జరగాల్సింది వీటి గురించి. అల్లు అర్జున్ గారి గురించో, లేకపోతే కేటీఆర్ ఏదో కామెంట్ చేశారు, ఆ కామెంట్ చేసింది పర్సనల్గా తీసుకొని దాని మీద ఏదో మనం చేయాలి అని చూడాల్సిన నెసిటీ లేదు. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి మీద విమర్శ చేయకుండా ఉండుంటే దాన్ని కేటీఆర్ గారు కూడా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. ఎలా తీసుకుంటారు? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి సైడ్ స్టాండ్ తీసుకున్నారనుకుందాం. అల్లు అర్జున్ ఏదో ప్రమాదం జరిగింది, దాన్ని మన వాళ్ళు చూసుకుంటారు, లీగల్గా ఏం చేయాలో చూసుకుంటారు, మనమంతా కూడా దీన్ని తనకి ప్రభుత్వం తరఫు నుంచి ఇంత ప్రకటిస్తూ ఉన్నాం, ఆ బాధ్యత కుటుంబానికి, మనం కూడా సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించాల్సిన నెసిటీ ఉంది. ఇలా తీసుకుంటే నెక్స్ట్ వర్డ్ కేటీఆర్ గారి నుంచి ఏమొస్తుందో తెలుసా? నీకు హీరోలు గుర్తొచ్చారు కానీ అక్కడికి వెళ్ళి నా మహిళ నీకు కనపడలేదా అని మహిళను పక్కన వెళ్ళి నిలబడతారు. ఇది పొలిటికల్ క్రిటిసిజం, పొలిటికల్ స్ట్రాటజీస్. ఈ పొలిటికల్ స్ట్రాటజీస్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి అల్లు అర్జున్ గారి ఇష్యూ ఇంత పెద్దదయ్యింది. లేదంటే చాలా ట్రాన్స్పరెంట్గా, క్లియర్గా లీగల్ పర్వ్యూలో ఉండేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.